మొదటి రోజు కౌన్సిల్ మెంబర్స్ చైర్మన్ చైర్ దగ్గరికి ఉండడం సిగ్గు అధ్యక్ష. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆధునిక వైద్య సదుపాయాల కోసం ప్రాధాన్యత ఇచ్చి అనేక కొత్త పిహెచ్సిలు తీసుకొని వచ్చారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 1345 ఉండగా అందులో ప్రస్తుతం పనిచేస్తున్నవి 1145 ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా చంద్రబాబు నాయుడు గారి పాలనలో బలోపేతం చేశాయి. అంతేకాక రాష్ట్రంలో అదనంగా 142 కొత్త పిహెచ్సిలు ప్రతిపాదించబడ్డాయి. వీటిలో 38 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జగన్ హయాంలో నిర్మాణ దశలో ఆగిపోయాయి. దీంతో వేలాది గ్రామాల ప్రజలకు వైద్య సదుపాయాలు దూరం అయ్యాయి అధ్యక్ష. ప్రస్తుతం 53 పిహెచ్సిలు మాత్రమే సొంత భవనాలు, మరికొన్నిటికి గ్రామ సచివాలయాలు అద్దె భవనాల్లో ఉండడం జరుగుతుంది అధ్యక్ష. ఇది చాలా సిగ్గుచేట అధ్యక్ష. నాబార్డ్ మరియు రాష్ట్ర ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ ద్వారా నిధులు కేటాయించిన పనులు ముందుకు పోకపోవడం జగన్ అసమర్థ పాలన బట్టబయలవుతుంది. ఇది సిగ్గు అధ్యక్ష. జగన్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల ప్రజల మౌలిక వైద్య సదుపాయాలు లేక ఇబ్బందులు పడ్డారు. చిన్న జబ్బులకే జిల్లా కేంద్రాలకు వెళ్ళాలి అధ్యక్ష. ఇది నిజంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. పిహెచ్సిలో గత ప్రభుత్వంలో డాక్టర్లు కొరత, నర్సుల కొరత, ఔషధాలు లేక కొరత జరిగింది అధ్యక్ష. ఆసుపత్రులకు వెళ్ళడానికి కూడా చిన్న గ్రామాల నుంచి ఇబ్బంది పడడం జరిగింది అధ్యక్ష. కరోనా సమయంలో కూడా పిహెచ్సిలు స్థాయిలో వైద్య సదుపాయాల కొరతలో ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగింది అధ్యక్ష. అది సిగ్గుచేటు అధ్యక్ష. ప్రతి గ్రామానికి నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆగిపోయిన పిహెచ్సిల పనులు తక్షణమే పునఃప్రారంభించి గడువులోగా పూర్తి చేశారు అధ్యక్ష. మీరు ఒక నిమిషం వినాలి, దయచేసి వినాలి ప్లీజ్. రేపు బిఎస్సిలో దాని మీద చర్చించడానికి అవకాశం ఉందని చెప్తున్నారు. నిర్ణయం తీసుకున్నారు. రేపొద్దున మంత్రి గారు చెప్తున్నారు కదా. ప్లీజ్ దిగండి, దయచేసి ప్లీజ్. మంత్రి గారు చెప్పారు, కన్సర్న్ మంత్రి గారు చెప్పారు, రేపు బిఎస్సిలో మాట్లాడదాం. కూర్చోండి. మీరు అడిగేదానికి మరొకసారి మంత్రి గారు మరొకసారి చెప్తున్నారు. దయచేసి వినండి. మంత్రి గారు చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. అధ్యక్ష నేను వాళ్ళు అడగకముందే రెస్పాండ్ అయ్యాను అధ్యక్ష. ఈరోజు రెడీగా ఉన్నాము. ఈ ఇష్యూ మీద డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రభుత్వానికి కూడా అవసరము. యూరియా కానీ వ్యవసాయ ఉత్పత్తుల మీద కానీ ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది,
ఏ విధంగా ఈ రాష్ట్రంలో రైతులకు ఆదుకుందనే విషయం చెల్లవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీకు ముందుగా చెప్పాను అధ్యక్ష, మీరు ఎప్పుడు సమయం ఇస్తప్పుడు చర్చించడానికి, డిస్కస్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను. అధ్యక్ష కూర్చోండి, దయచేసి కూర్చోండి. ఇది చాలా అత్యవసరం ఇంపార్టెంట్ అయిన ఇష్యూ అధ్యక్ష. ఇది ప్రత్యేకమైన పరిస్థితుల్లో మంత్రి గారు కూడా ఇప్పుడు మేము తయారుగా ఉంది ప్రభుత్వం తయారుగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా. బిజినెస్ అంతా పోస్ట్పోన్ చేసి యూరియా మీద చర్చించమని అధ్యక్ష. ఎందుకు మళ్ళీ దానికి రేపు ఎల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష? రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. మాకు యూరియా కావాలి, మా పంట పండాలి, 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు. అందుకే మేము అడుగుతున్నాం తప్ప మాకేమీ ప్రత్యేకమైన ఇది కాదు అధ్యక్ష. రైతాంగం తరఫున దయచేసి పార్టీగా పార్టీగా అడుగుతున్నాం అధ్యక్ష. అందుకు మేము మంత్రి గారు కూడా కాదు అధ్యక్ష. మంత్రి గారు చెప్పారు కదా, మేము తయారుగా ఉన్నాము, ప్రభుత్వం తయారుగా ఉందని ఆయన నోడుతుందని చెప్పారు కదా. మా అడుగుతారు అధ్యక్ష. చెప్పండి అధ్యక్ష. మంత్రి గారు బిజినెస్ లో పెడదామండి చెప్పారు కదా, చెప్పారు అధ్యక్ష. ఏ రోజు ఎజెండా ఆ రోజు ఇచ్చారు. ఈ రోజు ఎజెండా కూడా ఉంది. నేనేం పారిపోవటం లేదు, ప్రభుత్వం పారిపోవటం. ఈ చర్చ జరగాలి, వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి. గత ప్రభుత్వాలు ఏం చేశాయి, ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, రైతాంగానికి తెలియచేయవలసినటువంటి బాధ్యత గల ప్రభుత్వంగా మా మీద ఉంది. మేము సిద్ధంగా ఉన్నాము. ఇది అయిన తర్వాత BAC మీటింగ్ పెడతారు. మీరు సమయం ఇవ్వండి. స్టేట్మెంట్ ఇవ్వమంటే స్టేట్మెంట్ ఇస్తాను. ఒకవేళ డిస్కషన్ పెడితే డిస్కషన్ మీకు సమాధానం చెప్తాను. వాస్తవాలు రైతులకు తెలియచేయాలి. యూరియా సమస్య, యూరియా వాడకం, దాని పరిస్థితులన్నీ రైతులకు అవగాహన కూడా రావాలి. ఈ సభ ద్వారా చెప్తే రైతులకు కనీసం అవగాహన వస్తుందని భావిస్తున్నాను. నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను. ఈ సంవత్సరం 14 మాసాలు ఈ రాష్ట్రంలో పంటలకి ధరలు వచ్చేటప్పుడు, ధరలు పడిపోయేటప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది, ఎంత సహాయం అన్నీ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సమయం కేటాయించమని చెప్తున్నాను. కూర్చోండి.